guys, today we are going to discuss about dysmenorrhea. సో డిస్మెనోరియా అంటే ఏంటి? ఫస్ట్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. సో అది ఏ కండిషన్స్లో వస్తుంది అంటే ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీని మనం స్పాస్మోడిక్ అంటాము, సెకండరీని మనం కంజెస్టివ్ అంటాం అన్నమాట, కంజెస్టివ్ డిస్మెనోరియా. సో స్పాస్మోడిక్లో ఏమవుతుందంటే జస్ట్ స్పాజం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే మన నార్మల్ మెన్స్ట్రుయేషన్ అప్పుడు. ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొజెస్టరాన్ విత్డ్రాల్ అవుతుంది అన్నమాట. ఈ ప్రొజెస్టరాన్ విత్డ్రాల్ వల్ల మనకి ఏమవుతుందంటే వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనివల్ల మనకి ప్రోస్టాగ్లాండ్స్ రిలీజ్ అవుతాయి, PGF2 ఆల్ఫా ఇట్లా. దీనివల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది. ఇది ఫిజియాలజికల్. అందుకే మనకి ఇప్పుడు ఒక 2-3 months కానీ పీరియడ్స్ రాలేదనుకో, డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి మెప్రేట్ ఇస్తారు, మెట్రాక్సిప్రొజెస్టరాన్. ఇట్లా మనం 5 days 5 mg వాడతాం ట్వైస్. సో ట్వైస్ 5 days వాడతాం. 5 days వాడిన తర్వాత నెక్స్ట్ 5 daysలో మనకి పీరియడ్స్ అనేవి రావు. దాని తర్వాత పీరియడ్స్ అనేవి వస్తాయి. ఎందుకు ఇట్లా అయింది అంటే ఈ ప్రొజెస్టరాన్ మెప్రేట్. సో ఇది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యి మనం ఎప్పుడైతే ట్యాబ్లెట్ ఆపేస్తామో తర్వాత మనకి ప్రొజెస్టరాన్ విత్డ్రాల్ అవుతుంది. ప్రొజెస్టరాన్ విత్డ్రాల్ అయ్యి మనకి పీరియడ్స్ వస్తాయి. సో అది వాసో కన్స్ట్రక్షన్ వల్ల మనకి ఆ టైంలో పెయిన్ వచ్చింది ప్రొజెస్టరాన్ విత్డ్రాల్ వల్ల. ఇట్ ఈస్ స్పాస్మోడిక్ అనమాట. సో మనం ఎవరు యంగ్ ఫీమేల్స్లో చూస్తాము, యంగ్ ఫీమేల్స్ అండ్ పెయిన్ ఉంటుంది సిన్స్ మెనార్క్. కంప్లైంట్స్ మెనార్క్ నుంచి పెయిన్ వస్తుందంటే పెయిన్ ఎగ్జాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే సుప్రాప్యూబిక్ ఏరియాలో ఉంటుంది అన్నమాట. సుప్రాప్యూబిక్ పెయిన్ ఇది. అండ్ ఇంకా జస్ట్ మెన్స్ట్రుయేషన్ ముందు స్టార్ట్ అవుతుంది, లైక్ స్టార్ట్ అయ్యి మెన్స్ట్రుయేషన్ బిఫోర్ స్టార్ట్ అయ్యి ఒక 72 hours, ఒక 3 days అంటే పీరియడ్స్ మెన్సెస్ వరకు ఉండి ఇట్ విల్ సబ్సైడ్ అనమాట. అదే అండ్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, లైక్ మ్యారేజ్ తర్వాత ఈ పెయిన్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ ఫిజికల్ యాక్ట్, చైల్డ్ బర్త్ అవుతూ కూడా ఇది మ్యాక్స్ తగ్గిపోతుంది అనమాట. చైల్డ్ బర్త్ పర్వేషణ చేయొచ్చా అంటే ఆబ్వియస్లీ పర్వేషణ చేస్తూ ఇట్ విల్ బి నార్మల్ అనమాట. అండ్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తావు, జస్ట్ కన్జర్వేటివ్గా NSAIDs, పెయిన్ కిల్లర్స్, OCPs, అనవ్యులేటరీ సర్కిల్స్ ఉంటే OCPs ఇస్తాం. అదే కంజెస్టివ్ డిస్మెనోరియా అంటే సమ్ పెల్విక్ పెథాలజీస్. ఎక్కువ పెయిన్ వచ్చేది అడినోమైసిస్. డిస్మెనోరియా అనగానే అడినోమైసిస్ కండిషన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకోటి ఎండోమెట్రియోసిస్లో అన్ని డీస్ అనమాట. డిస్మెనోరియా, డిస్పారనియా, డిస్కేషియా ఇవన్నీ ఉంటాయి. సో డిస్మెనోరియా కూడా ఒకటి. ఎండోమెట్రియోసిస్ కూడా సస్పెక్ట్ చేయాలి. ఎండోమెట్రియల్ టిష్యూ ఒక మైమెట్రియల్ గ్రో అయితేనే ఇది అడినోమైసిస్. సో ఇంకో కండిషన్ ఏంటి, ఫైబ్రాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఫైబ్రాయిడ్లో కూడా డిస్మెనోరియా అనేది ఉంటుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో డిస్మెనోరియా ఉంటుంది. దాని డిశ్చార్జ్ బట్టి మనం చెప్పచ్చు అనమాట PIDలో. సో ఇంకా PIDలో మనకు తెలిసింది గ్రీన్ డిశ్చార్జ్ ఉంటే సూడోమోనాస్, అండ్ ఎక్కడ అండ్ వైట్ డిశ్చార్జ్ ఉంటే ఇట్ విల్ బి క్యాండైడా, రెడ్ స్ట్రాబెర్రీ వెజైనా ఉంటే ఇట్ ఈస్ ట్రైకోమోనియాసిస్ అట్లా. సో అండ్ PID ఒకవేళ యంగ్ ఫీమేల్ వితౌట్ సెక్చువల్ ఇంటర్కోర్స్ PID వస్తుందంటే ఇట్ షుడ్ రూల్ అవుట్ TB అనమాట, జెంటల్ TB. సో అదైతే ఈ అన్ని కండిషన్స్లో మనకి కంజెస్టివ్ డిస్మెనోరియా అనేది వస్తుంది అనమాట. అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ గ్రేటర్ దాన్ 30 ఉన్న వాళ్ళు ఇది సస్పెక్ట్ చేయొచ్చు. పెయిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది మెన్స్ట్రుయేషన్ ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు నో హిస్టరీ ఆఫ్ పెయిన్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఎక్కడ ఉంటుందంటే లోకలైజ్డ్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మెన్స్ట్రుయేషన్ బిఫోర్ ఇది కూడా అంతే. మెన్స్ట్రుయేషన్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది, ఇది మెన్స్ట్రుయేషన్ టైంలో స్టార్ట్ అయ్యి మెన్స్ట్రుయేషన్ బిఫోర్ స్టార్ట్ అయ్యి పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా అది స్టే అవుతుంది. అంటే 3 days పైన, 3 days అంటే 5 days, 3 days to 5 days పైన కూడా ఇది అట్లానే ఉండిపోద్ది అనమాట ఆఫ్టర్ మెన్సెస్ కూడా. అండ్ పెయిన్ వచ్చేసి ప్రోగ్రెస్ అవుతుంది, ప్రోగ్రెసివ్ పెయిన్. అండ్ పర్వేషన్ ఎగ్జామినేషన్స్ నార్మల్గా వైట్ డిశ్చార్జ్ కానీ ఇంకా ఏమన్నా కనిపించవచ్చు మనకి, ఫైబ్రాయిడ్ ఉండడం కానీ అట్లా. సో మనం ఏం చేస్తాం, ట్రీట్మెంట్ ఏ కాజ్ అయితే ఆ కాజ్, లైక్ ఫిబ్రినాయిడ్ మెట్రాక్సిప్రొజెస్టరాన్ ఇవ్వడం, ఎండోమెట్రియోసిస్ హిస్టెక్టమీ చేస్తాం. అడినోమైసిస్ కూడా ఒకవేళ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే హిస్టెక్టమీ, అదర్వైజ్ OCPs ఇవ్వడం, మేనేజ్ చేయడం. PIDs ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వడం. అండ్ అదర్వైజ్ ఫ్యామిలీ కంప్లీట్ చేస్తే ట్యూబెక్టమీ అవి చేయడం.
అట్లా ఆడిషన్స్ ఉంటే ఆడిషనలైజెస్ చేయడం అట్లా మనము మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం. దిస్ ఆల్ అబౌట్ డిస్మెనోరియా అన్నమాట.